సీఎం చంద్రబాబు ఆయన కొడుకు నారా లోకేష్ చేతిలో విద్యారంగం విలవిలలాడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడమే కాదు, మధ్యలో బడి మానేసే డ్రాప్అవుట్ సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఏనాడైతే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిందో ఆ ఏడాది నుంచి విద్యార్థులు బడికి వెళ్లడం మానేస్తున్నారని సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ నివేదిక తేల్చింది. దేశ సగటు కంటే అత్యధికంగా ఏపీలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘోర వైఫల్యమే కారణమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంటే ప్రభుత్వ బడుల్లో ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు 36.43 లక్షల మంది ఉన్నారు. అదే 15,000 ప్రైవేటు విద్యా సంస్థల్లో 47 లక్షలకు పైగా విద్యార్థులున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విపరీతంగా డ్రాప్అవుట్లు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో 3 నుంచి 6 ఏళ్ల వయస్సున్న 24,20,000 మంది చిన్నారుల్లో 36,014 మంది పిల్లలు మాత్రమే ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చేరారు. ప్రాథమిక పాఠశాలల్లో 3.7% డ్రాప్అవుట్స్ ఉంటే సెకండరీ స్థాయిలో 11.2% డ్రాప్అవుట్స్ ఉన్నారు. ఇది చాలా ఆందోళనకరమైన అంశం. జాతీయ సగటు కంటే కూడా ఏపీలో భారీగా డ్రాప్అవుట్స్ ఉండటం ఏపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఏపీలో చంద్రబాబు నారా లోకేష్ సారథ్యంలో పెరిగిపోతున్న ఈ డ్రాప్అవుట్స్ ను చూసి కేంద్ర ప్రభుత్వం సైతం ఆందోళన వ్యక్తం చేసింది. డ్రాప్అవుట్స్ ను తగ్గించాలని సూచించింది. 2024-2025 విద్యా సంవత్సరాల్లో దారుణంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోవటం, డ్రాప్అవుట్స్ పెరిగిపోవటానికి కారణం చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలే. 2024లో అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని నిలిపివేసింది. దీంతో చాలా మంది పేదలు తమ పిల్లలను పోషించే స్తోమత లేక స్కూళ్లు మానిపించేశారు. అదేవిధంగా నాడు నేడు కింద చేపట్టాల్సిన ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, మౌలిక వస్తుల కల్పనను కూడా చంద్రబాబు నారా లోకేష్ పక్కన పాడేశారు. వైఎస్ జగన్ హయాంలో 8,500 కోట్ల రూపాయలను ఖర్చు చేసి నాడు నేడు ద్వారా 2 విడతల్లో 23,000కు పైగా పాఠశాలను అభివృద్ధి చేశారు. మిగిలిన 22,000 పాఠశాలల అభివృద్ధిని చంద్రబాబు ప్రభుత్వం మూలన పాడేసింది. దీనికి తోడు రేషనలైజేషన్ పేరిట అడ్డగోలుగా టీచర్ల సంఖ్యను తగ్గించేసింది. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో సింగిల్ టీచర్ స్కూళ్లు 12,517కు పెరిగిపోయాయి. 15 మంది విద్యార్థుల కంటే తక్కువ పిల్లలు ఉన్న స్కూళ్లు 9,308కి పెరిగాయి. నారా లోకేష్ ఎంత ఘోరంగా ఫెయిల్ అయ్యారో చెప్పటానికి ఈ లెక్కలు చాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.